చేదోడు పథకం విషయంలో ప్రభుత్వం చేస్తున్న హడావిడి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పథకాల క్యాలెండర్ మేరకు జనవరిలో ఆసరా పథకం 3వ విడత సాయం అందించాల్సి ఉండగా దాన్ని వెనక్కి నెట్టి చేదోడు పథకం నిధుల్ని విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం చర్చనీయాంశమైంది. దరఖాస్తు పరిశీలన కోసం 4 రోజుల సమయమే కేటాయించడం వెనుక ఆంతర్యమేంటో అంతుచిక్కడం లేదు. జగనన్న చేదోడు 3వ విడత సాయం మంజూరుకు ప్రభుత్వం చేస్తున్న హడావిడి అర్హులు, లబ్ధిదారులు, చివరకు అధికారులకు అర్థం కావడం లేదు. నేడు ఆర్థిక సాయం విడుదల చేస్తామని ఈ నెల 24వ తేదీనే ప్రభుత్వం ప్రకటించింది. కానీ కొత్త దరఖాస్తులు, వేలిముద్రల నమోదు, పరిశీలనకు కేవలం 4 రోజుల సమయమే ఇచ్చింది. అంటే ఈ నెల 27న సాయంత్రం వరకు పరిశీలించిన దరఖాస్తులను సోమవారం నిధులు జమ చేస్తామని పేర్కొంది. ఆలోపు చాలా దరఖాస్తులను పరిశీలించలేదు. దీంతో మిగిలిన వాటిని ఫిబ్రవరి 4 వరకు తనిఖీ చేసి వాటికి అదే నెల 11న నిధులు జమ చేస్తామని గ్రామ, వార్డు సచివాలయాలకు ఆదివారం మౌఖిక ఆదేశాలిచ్చింది. 3వ విడత సాయం కింద 3,30,145 మందికి 330 కోట్ల 15 లక్షల రూపాయలు విడుదల చేసినట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. 2022-23 సంక్షేమ క్యాలెండర్ ప్రకారం ఆసరా 3వ విడత నిధులు జనవరిలో, చేదోడు సాయాన్ని ఫిబ్రవరిలో ఇవ్వాలి. ఆ మేరకు ఆసరా లబ్ధిదారుల వేలిముద్రలు సేకరించగా జనవరి చివర్లో నిధులు విడుదల చేస్తారనే ప్రచారం జరిగింది. ప్రభుత్వం ఉన్నట్లుండి దీన్ని వెనక్కి నెట్టి చేదోడుపై కార్యాచరణ ప్రకటించింది. ఇప్పటికిప్పుడు చేదోడును ఎందుకు ముందుకు తీసుకొచ్చిందా అని అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ ఏడాది కొత్త దరఖాస్తుదారులు, పాత లబ్ధిదారులు కలిపి 3,30,145 మంది ఉన్నట్లు లెక్కగట్టింది. ఇందులో గతేడాది 2,85,000 మంది లబ్ధిదారుల కుల, ఆదాయ, కార్మిక ధ్రువపత్రాలు ప్రభుత్వం వద్దే ఉన్నాయి. అయినప్పటికీ మళ్లీ కొత్తగా సమర్పించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. వారంతా కార్యాలయాల చుట్టూ తిరిగినా గడువులోగా ఆయా పత్రాలు జారీ కాలేదు. మీ సేవా కేంద్రాల నుంచి పత్రాలు తీసుకువస్తే అవి చెల్లవని, సచివాలయాల్లో తీసుకున్నవే కావాలని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది స్పష్టం చేస్తున్నారు. దాదాపు 30,000 మందికి సంబంధించిన వివరాలు ఇంకా సచివాలయాలకు అందనట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వీరిలో గతేడాది లబ్ధి పొందిన వారే ఎక్కువ మంది ఉన్నట్లు తెలిసింది. దీనిపై సచివాలయ అధికారులని వివరణ కోరగా ప్రతి పథకానికి ఆధార్ లింక్ ఉండే ధ్రువపత్రాలు సేకరిస్తున్నామని, చేదోడు పథకానికి అదే వర్తిస్తుందని పేర్కొన్నారు.